అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. విఘ్నేశ్వరుణ్ణి విద్యా గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అలా ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకంటే గణపతికి చదువు అంటే చాలా ఇష్టం. నారదుడు మరియు బృహస్పతి ద్వారా కేవలం 64 రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు మన వినాయకుడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఒక చిన్న కథ ద్వారా తెలియచేస్తాను. ఒకసారి వేదవ్యాసుడు మహాభారతం రాయాలి అనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండు అని అనుకున్నారంట. అప్పుడు వ్యాస మహర్షి గణపతి దగ్గరికి వచ్చి 1,00,000 శ్లోకాలు చెబుతాను, వేగంగా రాసి పెడతారా అని అడిగారట. అప్పుడు మన లంబోదరుడు, మీరు వెంటనే చెబుతూ ఉండాలి, ఒకవేళ చెప్పడం ఆపేస్తే నేను మాయమవుతాను అని అన్నారట. సరే అయితే నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకొని రాయగలిగితే నేను వేగంగా చెబుతా అన్నారట వ్యాస మహర్షి. ఇలా వీరి మహాభారత రచన సరస్వతీ నది తీరాన మొదలైంది. వ్యాస మహర్షి ప్రతి 100 శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవారట. వినాయకుడు వాటిని అర్థం చేసుకొని రాసేలోపు వ్యాస మహర్షి మిగతా 100 గుర్తు తెచ్చుకునేవారట. ఇలా చివర్లో 10 శ్లోకాలు చెప్పాల్సి ఉండగా వ్యాసుడి కవిత్వధార ఆగిపోయింది. తన షరతు ప్రకారం మూషిక వాహనుడు అదృశ్యమయ్యారు. అయ్యో, తన రచన ఇలా అసంపూర్ణంగా మిగిలిపోయిందని బాధపడ్డారట వ్యాస మహర్షి. ఇక చేసేదేముంది, మిగిలిన 10 శ్లోకాలు నేనే రాస్తాను అనుకొని తాళపత్రాలు తీశారంట వ్యాస మహర్షి. అంతే, ఆశ్చర్యం, ఆయన చెప్పాల్సిన 10 శ్లోకాలు కూడా రాసిపెట్టి ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు. అంటే వ్యాస మహర్షి తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే ఊహించి రాశారు గణపతి. అప్పుడు వ్యాస మహర్షి గణపతికి కృతజ్ఞతతో, నీ పుట్టినరోజున ఎవరైతే పుస్తకాలు ఉంచి పూజిస్తారో అలాంటి విద్యార్థులకు సర్వ శుభాలు సకల విద్యలు అందుతాయని ఆశీర్వదించారట. అందుకే విఘ్నేశ్వరుణ్ణి విద్యా గణపతి అని పిలుస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక్క మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందాక సెలవా మరి. థ్యాంక్ యూ.